ఓం నమో వెంకటేశాయ. మనం పూజా గదిలో అనేక దేవతామూర్తులను ఉంచుకుంటూ ఉంటాం. ఇత్తడి విగ్రహాలను ఎక్కువ ఉంచుకుంటూ ఉంటాము, వెండివి కూడా ఉంచుకుంటూ ఉంటాం. అయితే ఈ దేవతామూర్తులు ఒక దైవాన్ని ఒక్కటే ఉంచుకోవాలి, రెండవది ఉంచనే కూడదు. అది శాస్త్రసమ్మతం కాదు. ఏవో ఉన్నాయి కదా అని మనం అన్నీ పెట్టేయకూడదు. ఎక్కువ దేవతామూర్తులను ఉంచుకోవడం వలన శుద్ధి చేసుకునేటప్పుడు కష్టమవుతుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏమనుకుంటాము, మనం ఉదయం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు అనేక దైవాల నామాలను మనం తలుస్తూ ఉంటాం కాబట్టి, మనం ఏ నామం ఉన్నటువంటి దైవాన్ని తలచినా అక్కడ ఆ దేవతా విగ్రహం లేదా దేవతా మూర్తి ఉండాలని మనం అనుకుంటాం. కానీ ఆ అవసరం ఏమీ లేదు. ఏవో మనం కులదైవం, ఇలవేల్పు దైవం, మన ఇష్టదైవం ఇటువంటి దేవతామూర్తులను మనం అక్కడ పూజా గృహంలో ఉంచుకున్నా, మిగతా దేవతామూర్తులను అన్నిటినీ ఉంచుకోలేం కాబట్టి, ఆ దేవతల యొక్క నామాలను మనం పఠించుకుంటూ నమస్కరించుకుంటే వాళ్ళు ఉన్నట్టే లెక్క. అక్కడ మనం అలా ప్రతిష్ఠించుకున్నాం కానీ పరమాత్మ స్వరూపాలన్నీ కూడా మన భక్తి నిజమైనదైతే దేవతాగృహం అది. నిజంగా పూజాగృహం దేవతాగృహం. అక్కడ తప్పకుండా వాళ్ళు ఉంటారు. ఉండరని మనం అనుకోనక్కర్లేదు కాబట్టి ఎక్కువ దేవతామూర్తులను ఉంచుకోవడం వలన మనం శుద్ధి చేసుకోవడం కష్టం. అది మంచిది కూడా కాదు. తక్కువ దేవతా విగ్రహాలను ఉంచుకుంటే మనం చక్కగా పూలతో అలంకరించుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనం వాటిని శుద్ధి కూడా చేసుకోవచ్చు. కాబట్టి అలాగే చెయ్యాలి. అంతేగాని మనం నామాన్ని తలుచుకున్నప్పుడు ఆ దేవతామూర్తి అక్కడ ఉండకపోతే తప్పేమో, ఆ దేవత కరుణించదేమో అని మీరు అనుకోవద్దు. దైవం తప్పకుండా కరుణిస్తాడు. కాబట్టి ఎంత తక్కువ వీలుంటే అంత దేవతామూర్తులనే ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తరువాత కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను అడిగి లేదా అత్తమామలను అడిగి చాలా తక్కువ విగ్రహాలనే మీరు పూజా గృహంలో ఏర్పాటు చేసుకుంటే మీకు సులభంగా పూజ జరుగుతుంది. అంతేకాకుండా భగవంతుని మీద మీ మనసును ఎక్కువ కేంద్రీకరించగలుగుతారు. ఈ దేవతామూర్తులుంటే వాటిని శుద్ధి చేసుకోవడం, అలంకరణ ఇటువంటి వాటి వల్ల సమయం అంతా మీరు వెచ్చించాల్సి వస్తుంది. లేని ఎడల మీరు భగవంతుడి కోసం కొన్ని స్తోత్రాలు నామాలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.